నా పేరు భిక్షపతి యాదవ్ అన్న. ఓకే అన్న, ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? ఇది భువనగిరి సార్. ఓకే, భువనగిరి నియోజకవర్గంలో రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎంపీగా ఎవరు గెలవబోతారు? ఏ పార్టీ గెలవబోతుంది? ఇప్పుడు నేను ఎంపీగా అంటే ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, సరే పోటీ అన్నది ఉంటుంది. ఈ సిపిఎం పార్టీ అనేది జమికల్, ఎందుకంటే వాళ్ళు టపటప డబ్బులు కొట్టగానే ఎర్ర వేసుకొని పోతారు. తెల్లారితే పైసలు ఓడిస్తాడో వాని కోటేసే సిపిఎం సిద్ధాంతం మార్వాడి మిత్తి. సిపిఎం పార్టీలు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఫుల్లు, ప్రతి లీడర్కు. మాట ఏంటంటే మాటనేమో సిపిఎం సిద్ధాంతం, గుణమేమో మార్వాడి మిత్తి. సిపిఎం పార్టీకి ఉన్న రోగం అది, సిపిఎం ఉన్నదే రోగం అది. అంటే నేను మిగతా పార్టీల గురించి అడుగుతలేను, గెలిచే పార్టీ ఏది? గెలిచేదంటే పక్క టీఆర్ఎస్ గెలుస్తాను. ఎందుకు గెలుస్తుంది ఎట్లా అని అడుగుతారు కదా మీరు. ఇప్పుడు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కి లేదు. ఎందుకని అంటే మాకు 9వ తారీఖు ఎక్కుతా, 11వ తారీఖు మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా, నేను వస్తున్నా చేస్తున్నా తీసుకోండి అని చెప్పిండు. ఇంతవరకు దానికి అడ్రస్ లేదు సార్. అయితే మేము మంచి నాయకుని వదిలిపెట్టుకొని ఈ శనికి పాలిచ్చే భార్యని నమ్ముకొని గుద్ద తెంచుకున్న దున్నపోతుని తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు. అంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని కళ్ళల్లో పెట్టుకున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి గౌరవం ఇచ్చినాం. ఎందుకంటే రెడ్డి అంటే రెడ్డి, ఒరిజినల్ రెడ్డి. ఎందుకంటే నేను ఎక్కగానే తొలి సంతకం రైతులకు రుణమాఫీ అన్నాడు, ఎక్కగానే ఫస్ట్ సంతకం పెట్టిండు. ఆ నమ్మకంగానే ఇది కూడా అట్లనే అవుతుందని మేము మోసపోయినాం రైతులందరం. కాకపోతే ఏంటంటే ఈయన మాఫీ చేస్తాడన్న నమ్మకంలో భ్రమణ పడ్డాం. అది కాలే కాబట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు మమ్మల్ని, ఏ లెక్క కూడా అడుగుతాడు. అది నువ్వు ఓటు ఆడే హక్కు నీకు ఎక్కడిది? ఏది సార్? ఇంతవరకు ఒక్కరికి రుణమాఫీ లేదు, ఒకరికి అడ్రస్ లేదు, ఇంతవరకు ఇట్లా గల్లీలలో రోడ్లు లేవు, నల్లా లేవు, ఏది లేదు. ఎన్ని సంవత్సరాలు? 4 నెలలుగా సార్. నువ్వు చెప్పిన మాట ఏంది? 9వ తారీఖు ఎక్కితే 11వ తారీఖు ముచ్చట ఎక్కడ పోయింది? అది ఆ ముచ్చట ఎక్కడ పోయింది? రాగానే ఆడవాళ్ళకి 25,000 ఇస్తాను నువ్వు. అది ఇప్పుడు 4 నెలలు 5 నెలలకు దగ్గరకు వస్తుంది. అది ఎక్కడ పోయింది? ఇంతవరకు అడ్రస్ లేదు. అది ఏది నువ్వు చేసింది? ఏమున్నా గాడిది లుచ్చే గాండు ఇయ్యేనా రాజకీయం నేర్చుకునేది? ఇంకా జానారెడ్డి సార్ ఉండు, కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవించాలి. ఇంకా ఉత్తకుమార్ రెడ్డి ఉండు, గౌరవించాలి. మనిషి అనేది నేర్చుకోవాలి పద్ధతులు. ఈ గలీజ్ మాటలు, చిల్లర మాటలు, నాయకుడు మాట్లాడిన మాటలేనా? అట్లా మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డి గారు కూడా సరైన గుణపాఠం చెప్తారు పబ్లిక్. పక్క ఎంపీ సీట్లు మొత్తం టీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పక్క మూదాడు పడుతుంది, ఇది గ్యారంటీ. బూర నడిసే ఒకరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ అని అంటే మనకంటే ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు. బూర నడిసే కాబట్టి ఆయన బీజేపీ పార్టీ అయినా సరే ఇంతకుముందుకు ఎంపీ చేసిండు, 10 మందికి తెలుసు ఇక్కడ. ఇప్పుడు రామ్మలేష్ అంటే కూడా ఆయన ఇబ్రాపట్నంలో ఇంతకుముందుకు జర తెలుసును. అప్పుడప్పుడు గుల్లకుర్మల మీటింగ్లలో కూడా అక్కడిక్కడ కనబడేది. ఆయన కొంచెం తెలిసి. ఈయన మరి రెడ్డి ఆయన అయితే ఆయన పేరు నాకైతే తెలియదు సార్. తెలియదు అని చెప్పాలి, తెలిసిందని చెప్పాలి. ఏమో రాజగోపాల్ రెడ్డి మనిషి అని అంటారు. రాజగోపాల్ రెడ్డి 2 సార్లు ఎంపీ గెలిచి ఆయన ఏం చేసిండు, వాళ్ళు అన్న ఏం చేసిండు, ఆయన వచ్చి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని భువనగిరిలో మాట్లాడతాడో అది కూడా చూస్తాం మేము. వెనకపోయే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అనుకుంటారు కదా, ఇప్పుడు దానికి కోపం వచ్చింది. మాకు ఏది లేదు అనేది మనిషి చాలా సీరియస్గా ఉంది ప్రతి మాడు. మొత్తం టోటల్గా ఇప్పుడు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తావు? భువనగిరి ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మోసపోయినాము, మళ్ళీ ఇంకొకసారి మోసపోకూరి, దయచేసి మల్లేశ్వరాన్ని గెలిపిరి. అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, సెలవు తీసుకున్నా సార్.